బారు వడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును. అయినా ఎంత కాలానికి 4 రెట్లు అగును. చూడండి 2 రెట్లు అంటే ఒకటేమో ఒక రూ. 1 అనుకుంటే రూ. 1 ఇంట్రెస్టు. ఇక్కడ చూడండి 4 రెట్లు అంటే అసలేమో రూ. 1 అనుకుంటే వడ్డీ ఏమో 3 అదనమాట. అంటే ఇక్కడ 1 టైం పెరగడానికి 5 ఇయర్స్ పెరిగింది. 1% వడ్డీ పెరగడానికి, రెట్టు వడ్డీ పెరగడానికి 5 సంవత్సరాలు పడితే 3 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 అనమాట. అప్పుడు ఎంత? 3 × 5/1 దట్ ఈజ్ ఈక్వల్ 15 సంవత్సరాలు. ఓకే, ఆన్సర్ ఈజ్ 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్. ఇట్ విల్ బికమ్ 8 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగును. 5 సంవత్సరాలకు రెట్టింపు అయినా ఎంత కాలానికి 8 రెట్లు అగును అన్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఈజీ మెథడ్, షార్ట్కట్లో అసలు ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వడ్డీ, అసలు వడ్డీ, ఇక్కడేమో ఇయర్స్ సంవత్సరాలు. ఓకే, అసలు ఒకటైతే డబల్ రెట్టింపు అవ్వాలంటే డబల్ అయితే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 ఇయర్స్. మళ్ళీ ఇది మళ్ళీ రెట్టింపు అవ్వాలంటే చక్రవడ్డీతో 4 అయింది. 4 అవ్వాలంటే ఇంకొక 5 ఇయర్స్. ఈ 4 8 రెట్లు అయింది. ఇది 8 రెట్లు అయితే ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ 5. అంటే ఇది డబల్ అయింది, ఇక్కడ డబల్ అయింది. చూడండి మొత్తం ఇక్కడ ఎంత అయిందో. ఇక్కడ మొత్తం 15 సంవత్సరాలు. సో మనకు కావాల్సినటువంటి 8 రెట్లు ఇది. 8 రెట్లు కావడానికి మొత్తం మనకి 15 సంవత్సరాల కాలం పట్టింది. సో ఆన్సర్ ఈజ్ 15 ఇయర్స్. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒక వ్యాపారి ఒక వస్తువును 9,000 రూపాయలకు అమ్మగా ఎంత లాభం వచ్చునో దాని 6,000 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టముకు రెట్టింపు అయినా ఆ వస్తువు కొన్న వెల ఎంత? చూడండి, ఒక లాభము ఈజ్ ఈక్వల్ టు డబల్స్ 2 నష్టము అని వేసుకోలేనా షార్ట్కట్ మెథడ్. రెట్టింపు అన్నాడు కాబట్టి 2 నష్టాలు సమానం. లాభం ఎంత? 9,000కి అమ్మినప్పుడు. నష్టము 2 × నష్టం ఎంత వచ్చింది? 6,000కి అమ్మినప్పుడు నష్టం వచ్చింది. డబల్ నష్టం కాబట్టి 9,000 ఈజ్ ఈక్వల్ 12,000. మనకు కావాల్సిన కొనవేల కాబట్టి 9,000 ప్లస్ 12,000 మొత్తము ఒక లాభము 2 నష్టాలు కాబట్టి 3 దట్ ఈజ్ ఈక్వల్ 21,000/3 వేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ 3 దీంట్లో 7 సార్లు పోద్ది. సో 7,000 కొన్నవేల ఈజ్ ఈక్వల్ టు 7,000. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. సురేష్ అతడి తండ్రి వయసులో నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది 2006 ఎస్ఐలో అడగడం జరిగింది. చూడండి, ప్రస్తుతము సురేష్ తండ్రి వయసులు 2:7 అంటే వాళ్ళ యొక్క తేడా 5 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే సురేష్ 2 అనగా ఎంత? చూడండి, 2 × 40/5 అంటే సురేష్ వయసు 16 సంవత్సరాలు, తండ్రి వయసు 56 సంవత్సరాలు. ఏమడిగాడు ఇప్పుడు? 6 సంవత్సరాల క్రితం వయసు కావాలి. క్రితం వయసు సురేష్ ఈస్టు తండ్రి. సురేష్ వయసు ఏమో 16 - 6, ఇక్కడ 56 - 6, 10:50, therefore 1:5. సో ఆన్సర్లో చూడండి, ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. ఇది 2006 ఎస్ఐలో అడగడం జరిగింది. ఈజీ. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక భిన్నములోని లవమును 20%, హారమును 30% తగ్గించగా ఆ భిన్నము 4/5 అయినది. అయినా అసలు భిన్నము ఎంత? సో అసలు భిన్నాన్ని నేను x/y అనుకుంటే లవాన్ని 20% తగ్గించాడు అంటే 80%. హారాన్ని 30% తగ్గించాడంటే 70% మిగిలినది. అయితే అది ఎంత అయిందన్నాడు? ఆ భిన్నము 4/5 అయినది. అయితే అసలు భిన్నము ఎంత అన్నాడు? ఇప్పుడు ఇది తీసుకెళ్ళిపోతే చూడండి, x/y ఈజ్ ఈక్వల్ టు 4/5 × 70/80. 0 క్యాన్సిల్, 4 2 సార్లు. సో కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు 7/10. సో ఆన్సర్ ఈజ్ 7/10.